వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మాహాత్మ్యం. వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు, ఓ జనక మహారాజా, ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువును పంచామృతాలు, కస్తూరి, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి ఏమాత్రం సందేహం లేకుండా కైవల్యం లభిస్తుంది. ఈ నెల రోజులు విష్ణు సన్నిధిలో సంధ్యా సమయంలో దీపారాధన చేసినా, దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. దీపదానం చేయటానికి అవసరమైన వత్తిని దానం చేసే వ్యక్తి స్వయంగా తయారు చేసుకోవాలి. పత్తిని శుభ్రపరిచి వత్తి తయారు చేసుకోవాలి. వరి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి అందులో నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి. బ్రాహ్మణుడిని సాదరంగా ఆహ్వానించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి దీపాన్ని దానం ఇవ్వాలి. ఇలా నెల రోజులు చేసిన తరువాత చివరి రోజున వెండి ప్రమిదలో బంగారపు వత్తి వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి నెల రోజులు దీపదానం ఇచ్చిన బ్రాహ్మణుడికే వెండి దీపాన్ని కూడా దానం ఇవ్వాలి. ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపదానం చేసేటప్పుడు ఈ కింది శ్లోకం చదవాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధాలైన జ్ఞానాన్ని ప్రసాదించేది, అన్ని శుభాలను కలిగించేది అయిన ఈ దీపాన్ని దానం చేస్తున్నానని ఈ శ్లోకానికి అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన వారు విద్య, జ్ఞానం, ఆయుష్ పొందుతారు. మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ చేసిన పాపాలన్నీ నశిస్తాయి. స్వర్గభోగాలు కలుగుతాయి. కార్తీక దీపదానం కలిగించే ఫలితాన్ని నిదర్శనమైన కథ ఒకటి ఉంది, వివరిస్తాను విను అంటూ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కథ చెప్పడం ప్రారంభించాడు. పిసినారి వితంతువు మోక్షం పొందటం. పూర్వం ద్రావిడ దేశంలో వితంతువైన ఓ స్త్రీ ఉండేది. పెళ్లి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోవటంతో చాలా చిన్న వయస్సులోనే వితంతువుగా మారిందామె. బంధువులు కూడా ఎవరూ లేకపోవటంతో దాసి పనులు చేస్తూ జీవితం గడిపేది. తాను పనిచేస్తున్న ఇళ్లలోనే భోజనం చేస్తూ వారిచ్చిన వస్తువుల్ని బయట అమ్ముకుని దానితో ధనాన్ని పోగు చేసేది. తన మీద అభిమానంతో ఇచ్చిన కూరలు, వస్తువులను కూడా హెచ్చు ధరకు అమ్మేది. తాను కూడబెట్టిన ధనాన్ని ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేది. దొంగల దగ్గర వస్తువులు తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మేది. ఇలా చాలా సంపద పోగేసుకుంది. అయినప్పటికీ ఆమెకు పిసినారితనం చెప్పలేనంత ఉండేది. ఎంత ధనం సంపాదించినా ఇంకా ఇతరుల ఇళ్లలో పనిచేస్తూ వారి దగ్గర జీతం తీసుకునేది. ఎన్ని పనులు చేసి అయినా సరే ధనాన్ని కూడబెట్టడమే లక్ష్యంగా జీవించేది. ఏ ఒక్కరోజు ఉపవాసం ఉండటం కానీ, దేవతా పూజ చేయటం కానీ, భగవంతుడికి ఏదో విధంగా సేవ కానీ చేయలేదు. తాను ఈ పనులు చేయకపోగా వ్రతాలు, నోములు చేసేవారిని చూసి అవహేళన చేసేది. బిచ్చగాళ్లకు ఒక్క పిడికెడు బియ్యం కూడా పెట్టేది కాదు. ఈ విధంగా ఆమె ఎంతో సంపద దాచిపెట్టింది. ఇదిలా ఉండగా మంచి ఆచారాలు పాటించే ఓ బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించాలనే కోరికతో తీర్థయాత్ర ప్రారంభించాడు. దారి మధ్యలో పిసినారి వితంతువు ఉన్న గ్రామానికి చేరుకుని విశ్రాంతి కోసం అక్కడి సత్రంలో ఆగాడు. మాటల మధ్యలో ఆ గ్రామంలో ఉన్న పిసినారి వితంతువు గురించి తెలుసుకున్నాడు. ఆమెకు సద్బుద్ధి కలిగించాలని రంగనాథుడిని ప్రార్థించి ఆమె ఇంటికి వెళ్ళి హితబోధ చేయటం మొదలుపెట్టాడు. అమ్మ,
నా మీద నీకు కోపం వచ్చినా సరే నేనేమీ బాధపడను. దయచేసి నేను చెప్పే మాటలు విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. మన శరీరం శాశ్వతం కాదు. ఇది నీటి బుడగ వంటిది. ఏ క్షణంలో అయినా ఈ బుడగ పగిలిపోతుంది. మృత్యువు ఈ శరీరాన్ని తీసుకువెళ్ళిపోతుంది. పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఒక్కసారి జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళగానే నిన్ను పట్టించుకునే వారెవరూ ఉండరు. శవం అంటూ నీ దేహాన్ని దూరంగా విసిరేస్తారు. మోహాన్ని, భ్రమను విడిచిపెట్టు. శరీరం ఎప్పటికీ నిత్యం కాదు. అమ్మా, బాగా ఆలోచించు. అగ్ని మింగుదామనుకున్న మిడత అందులోనే పడి నాశనమవుతుంది. అగ్నిని మింగుదామనుకున్న మిడత అందులోనే పడి నాశనమవుతుంది. మానవుడు కూడా అలాంటి భ్రమలో ఉంటున్నాడు. తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. దైవం ఒక్కడే శాశ్వతం. నీవు తినకుండా, ఇతరులకు పంచిపెట్టకుండా దాచిపెట్టిన ధనం శాశ్వతం కాదు. నువ్వు సంపాదించిన ధనాన్ని దానం చెయ్యి. అప్పుడు మాత్రమే ఆ ధనానికి సార్థకత చేకూరుతుంది. నువ్వు చేసిన పాపాలు కూడా నాశనమవుతాయి. అన్యాయంగా సంపాదించిన ధనాన్ని రాబోయే కార్తీక మాసంలో అన్ని రోజులు శాస్త్రవిధిగా స్నానం చేసి దీపదానం చెయ్యి. ఆ ఫలితంతో నీకు జన్మజన్మల పాపాలు నశిస్తాయి అంటూ హితబోధ చేశాడు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న వితంతువులో ఎంతో మార్పు వచ్చింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న తప్పేమిటో తెలుసుకుంది. ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలు తలుచుకుని మరీ బాధపడింది. వెక్కి వెక్కి ఏడ్చింది. రాబోయే కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా స్నానం, జపం, తర్పణం, దీపం, దానం చేయాలని నిశ్చయించుకుంది. కార్తీక మాసం రాగానే వ్రతం ప్రారంభించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసింది. చివరి రోజున బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించింది. దీపదానం చేసింది. ఫలితంగా ఆమె చేసుకున్న పాపాలన్నిటి నుంచి విముక్తి పొందింది. మరణించిన తరువాత విమానమెక్కి స్వర్గాన్ని చేరుకుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన దీపదానం అద్భుతమైన పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. దీపదానాన్ని భక్తి శ్రద్ధలతో చూసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక దీపదాన విశేషాలను వివరించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్మ్యంలోని 6వ అధ్యాయం సమాప్తం. ఇది కార్తీక పురాణం 6వ రోజు పారాయణం సమాప్తం.